కళ్ళకు నీళ్ళిచ్చి కథ బీటలేస్తే నా బిడ్డకు తినకున్నా తిన్నంత నిమ్మలం అనిపిస్తుంది. ఒకవేళ చూసి చూడనట్టుగా మందలేయకుంటే మారేసి చూసుకుంటూ పోతే ఆడవిల్లకు పుట్టెడు సమాప్తది. అయ్యో నా ఆత్మగల్లవ వెళ్ళిపోతే నన్ను మందలిచ్చే వాళ్ళు నాకు కరువైపోయిర్రా అని నా పోడు ఆగాడికి నా బిడ్డ వచ్చి నా తోటి బిడ్డ మాట్లాడినట్టు నా బిడ్డ గడపనున్న సుగంధ వెళ్ళిపోయినట్టు అవ్వా నీ పోగుడు పోడు నువ్వు నాకేమిటి రేపిపోతే ధైర్యం చెప్పిపోతు అని కనగంటే బిడ్డు ఇల్లు తీసు అల్లుండి అల్లుడా ఇళ్ళ పాని నా బిడ్డను కట్టేవు తిట్టేవు కళ్ళు నూనె బెదిరించి సాగిపోయాని నా కొడుకులోను అన్నదమ్ములను కూడా నుండి అయ్యా కూడంత కలవల కలిసి కూడి ఉండి కాలవల్ల నిల్వలే కలిసి మెదలుండు అని అలను తోడి మాట తల్లి చచ్చిపోతే కొడుకులుండే పడిగే అవునంగా అయ్యో తల్లిని దానమైన దానం చేసుకుని ఉండే పడిగే తల్లి వాడాలి వెళ్ళి ఊరు వెళ్ళిపోతుందని ఆడవిల్లో ఒక్కొక్క మాట వల్లించుకుంటూ ఎడితే మగవారి దుఃఖం ఒక అల్లం వంటి ఆడవిల్లల దుఃఖం కుదిగల వంటి అని అంటారు. ఇట్లా ముందు నడవా మనకు కొడుకులన్నా లేరు దాచిపెట్టిన ధన ఉంటే ధర తల్లి పాలు పైన పదార్థం ఏమన్నా ఉంటే పాలల్ల పాలు అయ్యా పైన కప్పిన గుడ్డు మెట్టి చాకరి పాలు అని అంటారు. ఇక కందు కొరకు నేను నేను ఒక మాట నేను కొడుకు చిన్న వేరమంట బామా ఇదిగిన ఉడికొచ్చి నా పాత్ర ఎదవడి నీ కడుపులున్న సొంత ఎల్లబోతాను బామా చిన్ని చిన్ని మొక్కలారా ఓ బామా శ్యామలీలా పిల్లలన్న మాట బామా కొడుకులన్న మాట బామా ఓ బామా శ్యామలదేవి అందుకే అన్నారమ్మా ఆట జన్మేది భూమి మీద కదిలే ఆట నల్లైనా ఇవాళ కొడుకుల కనాలి కోడికి వెళ్ళాలి బిడ్డల కనాలకు నెల లోకం మీద పేరు వందాలనుకుంటది. కొడుకుల కన్నా తల్లినేమో కోటికి కురాలంటారు, బిడ్డల కన్నా తల్లిని బలగం కలదంటారు అన్నవమ్మ. భూలోకం మీద అందరు కొడుకులు ఉన్నోళ్ళే ఉన్నారా, అందరు బిడ్డలు ఉన్నోళ్ళే ఉన్నారా? కొడుకులుండి బిడ్డలు లేని వాళ్ళు, బిడ్డలుండి కొడుకులు లేని వాళ్ళు బామ్మ మన లెక్క కొట్టు వాళ్ళు ఎంతో మంది ఉన్నారే బామ్మ. ఓ బామా శ్యామలదేవి పూర్వజన్మ సుకృతం కావాలి, పుణ్యం కొద్ది పురుషుడు అన్నారమ్మ, దానం కొద్ది పిల్లలు అన్నారు, అదృష్టం కొద్ది ఆడపిల్లలకైనా అన్నదమ్ములు బాగుండాలన్నారమ్మ. ఓ బామా శ్యామలదేవి ఓ బామా శ్యామలదేవి ఇవాళ బిడ్డలో బిడ్డలు అంటారే బాబు, ఇవాళ కొడుకులో కొడుకులు అంటే బాబా, ఇవాళ చెట్టు మీద కొండే పట్టుకే బాబా తీసుకొచ్చి నీ వల్ల పెట్టి నేను అమ్మని విలువ అందురా అట్లా మారింటి గాడు చెక్క బొమ్మ పట్టుక తీసుకొచ్చి నిన్న అమ్మని విలువ అన్నాడు బాబాని విలువ అందురా బాబా. ఏ జన్మ కాదు బాబా, ఏ పాపం చేసినాము బాబా, ఈ జన్మలో మనకు కొడుకుల బిడ్డల సంతాన బలము బాగా
ఫలం ఏంది దానికి నేనేం చెయ్యను భగవంతుడి సంతానం కొరకు నేనేం చెయ్యనమ్మా అనగానే అయిపోయానా ఎద్దోల తిందాం మొత్తోల నీ పొందాం చిన్నాక ఏం చేస్తారో పాడపోతే ఇక వారు 2 ఇస్తారు ఆయన చేసి వాడు చిన్నాక ఒక మీద పండను చదవంటారు ఈ కొంచెం పొందాం మాట నాదా కర్మము కాళ్ళు వేడి పుణ్యము ఊటు చెలిమే ధర్మము తలకొడుకు పాపము పాడుపడ్డ బాయు అనంత నాదా పూర్వజన్మ పెరిగే నెత్తురు తోడు చిరబాబుని కూడా చెరువులకి కన్ను పెట్టినమో నా గట్ల మీద అత్తురాలని ఏమి మరి పీకేసినమో అసలు మేల్చేటి గడ్డి వాములే కాలబెట్టిన లేక నీ తల్లిదండ్రులు నేను నా తల్లిదండ్రులు నేను నీ తాత ముందు ముదుము తాతలో నా తాత ముదుము తోతలో తాతలు తండ్రులు చేసిన పాపం కూడా మన పుట్టిన వెనుకూరి పీడించుతాడ రోహితుడు చేసిన పాపం పురాహరునికి కొట్టును అన్నారు పురాహరుడు చేసిన పాపం ఏదైనా ఉంటే పుట్టబోయే పిల్లలకు ముళ్ళ కట్టి పెట్టినట్టే మనము పాప దోషం ఉన్న ఎడవాసిపోవాలంటే ఈ పృథివీ అందున పూర్వీకులు కట్టిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి పుణ్యక్షేత్రాలు సేవించు కొడుకుల అన్నోళ్ళు ఆడవిల్ల లేరని వరాలు బట్టి ఆడవిల్లల వరం అడిగి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు బిడ్డలకు అన్నోళ్ళు అయ్యో నా బిడ్డలు ఎవరింటి పోతారు ఎవరింటికి వచ్చారు నాకు ఒక్క కొడుకుంటే నా బిడ్డలకు పుట్టినింటికి తవ్వాలి కొడుకుల కొరకు కూడా వరాలు బట్టి కొడుకుల వరం అడిగి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు లోకం మీద అందరూ పూజలు చేసినట్టు మనం పూజలు సేవించుది ఏ దేవుడన్న మెచ్చి మనకు వరం కడుతున్నాము నాదరావే దేవుడు వచ్చి పరమేశ్వరుడు వచ్చి పరమేశ్వరుడు కావచ్చునా ఏ పాపం ఉన్నా పార్వతి పుణ్యక్షేత్రాలు సేవించాలి పూజలు తలడారు వారి మాట భర్త వినాలి భర్త మాట బాగా వినాలన్నారమ్మా అంకుశంతో మగవానికి ఆర్థిక కష్టం అని అంటారు రాయడం రాజు తక్కువ వాడి కంచుపట్టు తీరు
పెట్టుకున్నాను ఇంటి నీళ్ళు బాగా నీళ్ళు రాలముకు రంగేంతర కుప్పు పిసిరిగా వెళ్ళను పెన్ను సొమ్ములు నూడిగా వెళ్ళను నూనెలకు సొమ్ము అన్ని సొమ్ములు పెట్టింది అర్థంలో శుభ్రత పేరు వీళ్ళకి వేసుకొని జరుగు జరుగు పెట్టింది పూల కొడుకు చేతులు పట్టుకున్నాను పూజ సామీరుడు అని పట్టుకున్నది భార్య అంటే ఒక ఇట్లుండాలిరా ఎందుకయ్యా నిన్న మొన్న తయారు కావే నీ అక్క మూడు సినిమా బాగుల్ టూరా బాహుబలి 2 సినిమా పోదాం రావే అంటే పాత చీర కట్టుకొని ఊళ్ళకెళ్ళి వస్తా అంటే ఇల్లున్న మంది అంతా ముక్కు వేసుకునే ముక్కు వీధులు భార్య చాలా అన్న నాకున్నాయి ఆయన ఇంత కొత్త చీర మన ఇంటి ఎక్కడిదే కొత్త చీర అనుకుంటాను పాత నిలమని కట్టుకున్నది కాదయ్యా మరి ఇట్లా కొత్త ఎట్లయింది మరి ఇస్త్రీ కొట్టిన ఇస్త్రీ పెట్టున్నా అనగానే అయిపోయినా సర్వ సిటీ పోతే ఇయ్యాలి కూడా నోకుండా పోయిన ఇస్త్రీ మీద నాకు వచ్చిండవు పోతాను ఒక ఇస్త్రీ పెట్టి దేవయ్యా ఒక ఇస్త్రీ పెట్టి దేవయ్యానంటే నాడు ఉన్నాయని బరాడు షాప్ కాల్ చేసి వచ్చింది ఆన్లైన్ లో బుక్ చేస్తాను కానీ వస్తలేదే ఒక్కనాడు ఇస్త్రీ పెట్టి లేకపోతే రేపు ఎట్లా అని ఇక నేను మంచి బట్ట విన్ని ఎండేసుకోని మా అమ్మగారు ఎట్లా గుండు చెంపు ఆ తోటి పోయి కాళ్ళు కడిగిన కంచు చెంపు నిండా నిప్పులు పోసుకొని ఇంట్లో పోయి అటు చేసుకున్నాం ఇస్త్రీ పెట్టి లేకున్నా కానీ నిప్పులు పోసుకొని చెంబుతోటి నూనె చేసుకుని కొత్త చీరలు ఉంది అబ్బబ్బా గీగిర నీకెళ్ళి చెప్పిర్రే మీ అవ్వ చెప్పినారా మీ అవ్వ మా అవ్వకే మొక్కాలరా మీ అవ్వ దానికే మొక్కాలి మా అవ్వ దానికే మీ అవ్వ గుణానికి బాగుంటా గుణానికే కొట్టిన ఫస్ట్ ఎంత గంట కరెంట్ బిల్లు అంతే రేపటి నుండి నన్ను కూడా నీ అంగి నీ దోతిని ఓ నీ ఇస్త్రీ ఆటనయ్యా భార్య ఇప్పుడే బండి కట్టినాయి కనబడుతూనే లేవు ఇగో ఇది ఉన్నది రెండు ఇగో ఇది ఉన్నది ఆ నర్సికోడి నడుతుందా నడుతుంది ఆ నర్సికోడి ఎక్కడ నడిచినట్టున్నా పావుషన్ కూడా మా అందిత కదే అది వయసు అప్పుడు ఎన్ని పువ్వులు కవులు బట్టి దున్నిందో కానీ నడిచే ఉపాయం లేదు ఓ ఇది మారేస్తున్నది ఇది మా నడిచేటట్టుంది అదే నడవది ఏడు నాగబండ్లు 7 10 బండ్లు 3 నాగబండి మీదమ్మా భార్య భర్తలు కొలుదీరిల్లమ్మా భార్య భర్తలు ఎట్లా పోతున్నారమ్మా కొండగట్టు వందన్నా
చూసినా తిరిగింది తిరిలోకి నడిచింది నాలోకం చెన్నూరు జగన్నాథం బద్రీనాథం ఎన్నో పూజలు చేస్తాను సంతానం దొరకలేదమ్మా అడవిలో వాళ్ళైనా వాళ్ళు వద్ద ఉన్నారు ఇక పూజలలో చేస్తా ఉన్నారు శ్యామలదేవి ఊళ్ళో ఉన్న వాళ్ళ మన కొడుకులు అనుకున్నాం ఊళ్ళో ఉన్న ఆడి వాళ్ళని మన బిడ్డలు అనుకున్నాం మనకు సంతానం దొరకదని కాలి పనుల మీద కొలు తీరి మన నగరం వెళ్ళిపోదామన్నాడమ్మా ఆ గుడికాడి పోయి అయినా పూయబడదాని బాలకల్లో చూచిందమ్మా సరే చూపన్నారు అడవిలో ఏడుచుకోనన్నారు ముందు చూపు పెడతాను ఏ చెట్టు ఏ భూమి ఏ చెట్టు ఏ కన్నా నాలుగు దిక్కులు చూసుకుంటా శ్యామలీల దేవి అమ్మ నాలుగు దిక్కులు చూడవాటి నా పేరు గుండేగా నా పేరే బక్క శ్రీకాంత్ బక్క శ్రీ ఇక్కడే పేరు ఇక్కడ మోహన్ రెడ్డి నా పేర్లవరా నీ పేర్లవా తెలియదు అది ఆల్రెడీ పిల్ల ముందుగా తయారైంది ఆల్రెడీ పెట్టుకోయి మరి పిల్లలు చూసుకో కందిరీలు పుట్టినట్టేనా బండి చూస్తే ఒక్కడు చూపు ఇంక ఎడు చూసులేదా అంటారు ఏం చేయదే నన్నేం చేయంటారు మరి గట్ల కదా అంత దూరాన్ని చూసినవా మనిషి గడ్డి బండి ఉరికినట్టు నువ్వు ఉరికితే అరే అక్కడ ఎవరు ఉన్నారే ఒక్క ఆయనే ఉన్నాడు నీకు బాగా అయితే నాకు అన్న అవుతాడు ఆయనే ఆయన ఏమంటాడు మంచిగా కథ చూస్తాడు మెత్త మీద కూర్చుండా ఎంతమంది ఉన్నారా ఒక్క ఆయనే పోర్రా ఆయన దగ్గర పోయి మంచిగా మొక్కు పోర్రా మీకు పోతే పోతే సంతానానికి నీ భార్యకు బిడ్డ మరి ఆయన దగ్గరే ఉన్నాయిరా ఆయన కొడుకు లింగాలు ఆయన దగ్గర వెళ్తేనా ఎవడల్లా ఆయన కోరేలు దేవుడు అన్ని ఆయన ఇక తిరిగి మళ్ళా ఆయన పో మారే నేను లేచిపోను కానీ నువ్వు లేచిపోయి మొక్కత్తురారా వారి నేను మొక్కుతున్నా మాగా ఇక్కడ నా పిల్లలు నా సాయితకి వచ్చిందా నేను ఒక్కరిని వచ్చింది ఈ పిల్లలు నాతో ఇద్దరు పోయి మొక్కుదాం మనిషి అయితే ఏ వాడు అంటాడు పోతా ఎక్కడికి బాంతనాడ పోతా మొక్కేస్తావా నువ్వు దూరుతావా అని ఎటు పోతావు ఎక్కువ అయితే మరి ఎంత కాదు వారిని పిల్లల్ని దోలుతావు అంటే లంచ కొడుకు నా పిల్లని